వాడికి ఈ రూపంలో సాయం అందిస్తున్నావా? వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నావు. నువ్వు పోయినా తల్లివనిపించుకున్నావు. నీ ఆశీర్వాద బలంతో వాళ్ళు గెలిచి తీరుతారు. హలో, చెప్పు స్వర్ణ. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంక చెప్పుకోవడానికి ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. ఏమైందే? లక్షలు మోసుకొస్తున్నాడు, ఫీజులు కట్టేస్తున్నాడు, పేటెంట్ కొట్టేస్తారే. ఇక శుభం కార్డే, మన మొహాలకి మంగళహారతి మసే. వాళ్ళు తలెగరేస్తారు, మనం వేలాడేసుకు తిరగాలి. ఏంటి అంత బాధపడిపోతున్నావు? ఛాలెంజ్ చేసింది నేనే, పందెం కట్టింది నేనే. ఓడిపోతే బాధపడాల్సింది నేనే కదా. బాధపడక ఏం చేయమంటావే? తను రావడానికి డబ్బు కట్టడానికి మధ్య చాలా గంటల సమయం ఉంది. నేను పెద్ద ఆవిడింట్లోనే ఉన్నాను. విషయం వివరంగా తనకి చెప్తాను. ఏదో ఓ ప్లాన్ వేసి తానే అంతా చెడగొట్టేలా చేస్తుంది. నువ్వేం బాధపడకు, భయపడకు. నెలలు రోజులు గడిచాయి, అప్పుడే మనం ఏం చేయలేకపోయాం. ఇంకా గంటల్లో నిమిషాల్లో ఏం చేస్తాం? నిమిషం చాలు జయాపజయాలు తారుమారవ్వడానికి. డోంట్ వరీ స్వర్ణ, భాగీరథి ఎక్స్ఎంపీ. చెడగొట్టే పనుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది స్వర్ణ. నువ్వు ధైర్యంగా ఉండు. యూ డోంట్ వరీ. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఓకే, జాగ్రత్త. బాయ్. ఆంటీ, ఆంటీ. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి, ఎంతదైనా కానీ. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అదే జరిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. వాడికి ఆ డబ్బు దక్కకుండా అయినా చెయ్యాలి, లేదా ఆ డబ్బు చేజారైనా పోవాలి. ఏం చేయమంటారాంటీ? సీత ఒక్కతే ఇక్కడుంది కదూ. అవును. దాన్నో వాణ్ణో ప్రమాదంలో పడేయాలి, లేదా ఇద్దరినీ ఇరుకున పడేయాలి. ఆ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళనుకున్న కార్యానికి వాడే వీల్లేకుండా చెయ్యాలి. అదే ఎలా చేయమంటారాంటీ? నేను అట్నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తా. నువ్విక్కడ ఎలా చిచ్చు పెట్టాలో చెప్తా. ఎలా చేయాలో కాస్త ఉప్పందించండి చాలు. వాళ్ళ అంతు నేను చూసుకుంటాను. ఉప్పేం కర్మ, నిప్పే అందిస్తా. మంటలు మండించు. అర్థమైందిగా? ఈసారి పొరపాటు జరిగిందో నీకు నేను నిప్పు పెట్టాల్సొస్తుంది. సమస్య లేదంటీ, మీరు చెప్పింది అక్షరాలా అమలు చేస్తాను. అదే జరిగితే అది ఇందులో ఇరుకుతుంది. వాణ్ణి ఎలా ఇరికించాలో అలా నేనిరికిస్తాను. ఏంటి కన్యాకుమారి మేడం ఫోన్ చేస్తున్నారు ఈ టైంలో? సీతక్క, సీతక్క, సీతక్క.
మేడం ఫోన్ చేస్తున్నారు చూడు. మేడమా? హలో మేడం. సీత, అయిపోయింది సీత, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైంది మేడం? ఎందుకు ఏడుస్తున్నారు? సర్వనాశనం అవడం ఏంటి? నిజంగానే సీత, పార్లర్లో దొంగలు పడ్డారు. ఎవరో పగబట్టినట్టు సామానంతా బద్దలు కొట్టారు. విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. అంతా చిందరవందర చేశారు సీత. ఎవరికి వచ్చిందో అర్థం కావట్లేదు. నాకు అసలు ఏం తోచట్లేదు సీత. నువ్వొక్కసారి రాగలవా సీత? ముందు మీరు ఏడవకండి మేడం. నేను చంద్రిక వెంటనే బయలుదేరి వస్తున్నా. ఎక్కడికక్క? ఏమైంది? పార్లర్లో దొంగలు పడ్డారంట. పార్లర్లోనా? మేడం చాలా ఏడుస్తూ భయపడుతున్నారు. ముందు వెళ్దాం పద. వస్తువులన్నీ పగలగొట్టారంట. అయ్యో, చిందిరి వందరు చేశారంట. ముందు మనం బయలుదేరదాం పద. సరే అక్క. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి మేడం. మా పార్లర్లో దొంగలు పడ్డారండి. అడ్రస్ చెప్పండి మేడం. వస్తున్నాం మేడం. ఎలా జరిగింది మేడం? అంతా అయిపోయింది సీత, అంతా అయిపోయింది. అయ్యో, ఇది దొంగల పనో లేక ఎవరైనా పగబట్టి చేశారో నాకు అర్థం కావట్లేదు సీత. మొత్తం సర్వనాశనం చేశారు సీత. ఏది వదిలిపెట్టలేదు. సామాన్లన్నీ పాడు చేశారు. రూపాయి కూడేసి ఈ పార్లర్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. అయ్యో మేడం, ఊరుకోండి మేడం, ఏడవకండి. ప్రతి దాంట్లో నా కష్టార్జితం కనిపిస్తోంది. ఎలా ఊరుకోమంటావు సీత? ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పాడు చేశారు. ఎంత నష్టం జరిగిందో చూడు. దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు? ఊరుకోండి మేడం, ఊరుకోండి. ఏంటండి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఎప్పుడు పడి చచ్చారో అంత నాశనం చేశారు. మీకెవరి మీద అనుమానం ఉందా? నాకెవరి మీద అనుమానం లేదు సార్. నేను అందరితోనూ మంచిగానే ఉండేదాన్ని. ఏమేం పోయా లిస్ట్ చెప్పండి, మేము ఎంక్వైరీ చేస్తాం. మీరు కంప్లైంట్ రాసివ్వండి. సీత, ఆ కంప్లైంట్ ఏదో రాసివ్వు. మేడం, సార్, అసలు ఈ పని ఎవరు చేసి ఉంటారో కొంచెం ఎంక్వైరీ చేయండి సార్. ఇట్స్ ఓకే. కానిస్టేబుల్స్, మూవ్. మేడం, ఈ పాడైపోయిన వస్తువులన్నింటికి పెద్ద నష్టమేమీ రాదు. అదేంటి సీత అలా అంటావు? అదే కదా పెద్ద నష్టం. దొంగలు దొరికిన రికవరీ కావు కదా మేడం. మీరు ధైర్యంగా ఉండండి, మనకే నష్టము రాదు. నష్టం రాకపోవడం ఏంటి సీత? అసలు ధైర్యంగా ఉండడం ఏంటి సీత? అవును మేడం, మీరు పర్చేస్ చేసిన ప్రతి వాల్యుబుల్ ఐటెంకి నేను ఇన్సూరెన్స్ చేయించానుగా. ఈ విషయం మీకు కూడా చెప్పాను.
మీరు మర్చిపోయినట్టున్నారు. ఫైల్ ఉంది, చూపిస్తాను ఉండండి. ఇక్కడే ఉన్నట్టుంది. చూడండి మేడం, ఇదే ఇన్సూరెన్స్ ఫైల్. ఎంత గొప్ప పని చేసావు సీత. చాలా చాలా థ్యాంక్స్. దేవుడు ఎందుకు నీకు ఈ బుద్ధి పుట్టించాడో గానీ నన్ను ఆదుకున్నావు. చాలా థ్యాంక్స్ సీత. చాలా తెలివైన పని చేసావక్క. ప్రొపరేటర్నే ఆదుకున్నావు. పెద్ద సాయం చేసావక్క. నువ్వు చాలా గ్రేట్ అక్క. ఇదేమీ అంత గ్రేట్ కాదు మేడం. ఇప్పుడే ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే అలాగే సీత. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం, వాళ్ళు వెంటనే వస్తానున్నారు. మంచిది సీత. సీతకు ఫోన్ చేద్దాం. మేడం, ఒక్క నిమిషం. చెప్పు రఘు. నిన్న వచ్చిన పని అయిపోయింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రేటే వచ్చింది. నేను బయలుదేరుతున్నాను సీత. అలాగా? అంతా ఆ దేవుడి దయ. జాగ్రత్త రఘు, నువ్వు జాగ్రత్తగా రా. ఏం పర్వాలేదు సీత. సీత, నేను రేపు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. నేను నేరుగా ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికి రా. అలాగే. ఓకే సీత. చంద్రిక, నువ్వు మేడంకి హెల్ప్గా ఉండు. నేను వెళ్తాను. సరే అత్త. ఓకేనా మేడం? అలాగే సీత. థ్యాంక్ యూ సీత. జాగ్రత్త. శుభోదయం. ఒకసారి అమ్మమ్మ గారికి కాల్ చేసి మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సీత. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. ఏమిటమ్మా పొద్దున్నే ఫోన్ చేసావు? డబ్బులు తీసుకురావడానికి రఘు ఊరెళ్ళాడు. పేటెంట్ రైట్స్ కోసం డబ్బులు కట్టాలి. అవి కట్టే ముందు మీ దీవెనలు తీసుకుందామని ఫోన్ చేశాను అమ్మమ్మ గారు. నా దీవెనలేమిటే? ఆ భగవంతుడి దీవెనలో మీకు మెండుగా ఉన్నాయి. పేటెంట్ రైట్స్ రావటమే కాదు, నాకంటే పెద్ద పారిశ్రామికవేత్తలుగా నువ్వు రఘురామ్ ఎదుగుతారు. పిఠాపురం సీతామహాలక్ష్మి నా మనవరాలు అని కంగుమని కంఠంతో గర్వంగా చెప్పుకునే స్థాయి తెచ్చిపెడతారు మీరు. చాలా సంతోషం అమ్మమ్మ గారు. ఏంటి మీ ప్రియమైన మనవరాలు మాటలతో మునగ చెట్టు ఎక్కించినట్టున్నారు? పొంగిపోయి తెగ పొగుడుతున్నారు. అది ములగ చెట్లెక్కిస్తే నీకేమిటి, వెలగ చెట్లెక్కిస్తే నీకేమిటి? నీలా కంప చెట్లు మాత్రం ఎక్కించదు, సరేనా? అమ్మకు కూడా ఒకసారి ఫోన్ చేసి దీవెనలు తీసుకోవాలి. హలో అమ్మా, అమ్మా సీత. నీ దీవెనలు నాకు కావాలమ్మా.
నా దీవెనలో ఎప్పుడు నీకుంటాయమ్మా సీత. దీవెనలే అడిగిందా వాటితో పాటు ధనం మూటలేమన్నా అడిగిందా? నీ మొఖానే ఎన్నోసార్లు చెప్పింది మీ రూపాయి నాకేం అక్కర్లేదని. చెక్కు రాసిస్తే చిత్తు కాగితాన్ని చూసినట్టు చూసింది అది. నువ్వే అక్కసితో దాన్ని చించావు. అదో డ్రామా. పైకి బింకాలు, చాటుగేమో భిక్షాలు. దానికంత కర్మేం పట్టలేదు. వాడికి తల్లిచ్చిన ఆస్తిని వాడు అమ్ముకురావడానికి వెళ్ళాడు. ఓహో అదా వారి పొంగు తమరి పొంగు. హ, ఎంత పొంగినా నిప్పుల పాలే. నోరుమయ్యమే. నీచ బుద్ధికి మంగళకరమైన మాటలు పలకవని ఇందుకే అంటారు. ఎవరిని ఏడ్చినా దాని జాతకాన్ని మీరేం చెడగొట్టలేరు. ఏమండి ఏమండో ఏమిటి సావిత్రి? సీత ఫోను, తొందరగా రండి. వస్తున్నా. సీత ఫోన్ చేసిందా? హలో అమ్మా సీత. దీవెనలు ఆశీర్వచనాలు అంటూ దన్నాలు దశకాలు ఊరికేనా? తర్వాత మొదలెడతారు సన్నాయి నొక్కుళ్ళు. నొక్కుకో 1,00,000, మెప్పుకో 1,00,00,000 అని. ఛీ, పోవే పోవే అవతలకి. తానెంతో జగమంతా అనుకునేదానివి నువ్వు. నువ్వు సవరాలకి క్షవరాలకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టావు. వాళ్ళ స్థిరాస్తి సముపార్జనకి సమస్థానానికి ఖర్చు పెట్టినా తప్పు లేదు, ఇచ్చినా తప్పు లేదు. నీ ఏడ్పు మాలిన తనం అవతల వాళ్ళ ఎదుగుదలని ఆపలేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. రా త్వరగా. ఏంటత్తయ్య? చక్కని చక్కెర పొంగులు తయారు చేయి. సీత వాళ్ళు సాధించబోతున్నారు. నోరు తీపి చేసుకుందాం. అలాగే గుడికి వెళ్ళి వాళ్ళ పేరు నచ్చన చేయించొద్దాం. అలాగే అత్తయ్య. అది గెలవకూడదు, నేను ఓడిపోకూడదు. ఎలా ఎలా? నేను ఏడవటం కాదు, వాళ్ళు జీవితకాలం ఏడ్చేలా చేస్తాను. వాసంతి అన్న ఆఖరి ప్లాను అమలు చేస్తాను. అమ్ముకొస్తున్న సొమ్ము అవసరాలకు ఉపయోగపడకుండా చేస్తాను. సీత, నిన్ను వదలను, నిన్ను గెలవనివ్వను, అస్సలు ఎదగనివ్వను. పడుకున్న పులిని లేపి దానికి బలైనట్టుంది. కళ్ళ ముందే లేనోళ్ళు అన్నవాళ్లే మనల్ని మించిపోయేలా ఉన్నారు. ఇవాళ ఇది, రేపు మరొకటి. చివరికి మన ఫామాకి పోటీగా ప్రొడక్ట్స్. అప్పుడు తల బాదుకు చావాలి లేదా తలంచుకు బతకాలి. ఏంటి బాబా నువ్వు అనేది? నేననటం కాదు, అన్నిటికీ కారణం నువ్వు. మన అని చూడకుండా మాటలన్నావు, అవమానించావు, రోషాన్ని రెచ్చగొట్టావు, పౌరుషాన్ని ఉసిగొలిపావు. వాళ్ళు అనుకున్నది సాధించబోతున్నారు, మనం ఉన్నది పోగొట్టుకుంటున్నాం. గాయం మీద కారం చల్లావు. ప్రతీకారం తీర్చుకోవటం కోసం వాళ్ళు పగబట్టేలా చేశావు. ఉన్న పొజిషన్ పాడు చేసేలా ఉన్నావు. ఏంటి బావా వాళ్ళ గురించి భయపడుతున్నావా? నువ్వెప్పటికీ నంబర్ 1. 1 కాదు, 0 చేస్తున్నావు. అలా ఎప్పటికీ జరగదు బావా. వాళ్ళకి పేటెంట్ రాకూడదు బావా. డబ్బు కట్టకుండా చేద్దాం. పద నాతో రా. ఏయ్ పో, చేసింది సరిపోలేదా? ఇంకా పద అంటున్నావు? చూడు, కసితో ఉన్న వాళ్ళకి ఎదురెళ్తే మసైపోతాం. చేసిన తప్పుకు చంపలేసుకొని సైలెంట్గా ఉండు. కనీసం క్షమించనైనా క్షమిస్తారు. కక్షకపోతే శిక్ష తప్పదు. ఎవరికి ఎవరు ఎలాంటి శిక్ష వేస్తారో చూద్దు గాని. అదృష్టవంతుల్ని సముద్రంలో విసిరేసిన ఆణిముత్యాల్ని చేతపట్టుకొస్తారని ఊరికే అనలేదు. ఏంటండి ఈ మహాతల్లి మనింటికొస్తోంది? మంది మార్బలంతో వస్తోంది. రండి, కొలవండి.